ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ వల్ల మొత్తం పరువు పోయింది. మా కడుపున చెడబుట్టావు కదే. ఎంతగా అరుస్తుంటే నోరు తెరిచి మాట్లాడవంటే పాపిష్టదానా. ఏంటత్తయ్య ఇది? పెళ్ళైన కూతుర్ని పట్టుకుని అలా కొడతారేంటి? అసలు ఇదంతా నువ్వే చేసావే. నీ వల్లే నా కూతురు ఇలా తయారైంది. నాకు కూడా తులసి మీదే డౌట్గా ఉంది. నువ్వు మంత్రమే వేశావో లేకపోతే మందు పెట్టావో వాళ్ళకి శిక్ష పడితే చూడాలనుకున్నది కాస్త అర్ధంతరంగా కేసు వాపస్ తీసుకుంది. అత్తయ్య, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదనా, రా పైకి వెళ్దాం. హేయ్, ఆగు. ఎక్కడికే వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? అసలేం జరిగింది? నువ్వు దాన్ని ఏం చేసావో అది చెప్పు ముందు. అమ్మా, ఇందులో తులసి చేసింది ఏం లేదు. నాకు అనిపించింది నేను చేశాను, అంతే. ఏయ్, నువ్వు నోర్మై. ఇది ఆడమన్నట్టల్లా ఆడావు కాబట్టే ఈరోజు మాకీ పరిస్థితి వచ్చింది. తులసి, ఈ గొడవంతా ఎందుకు? అసలేం జరిగిందో నువ్వే చెప్పొచ్చు కదా. నిన్నే తులసి అడిగేది. చివరి నిమిషంలో కీర్తి తన స్టాండ్ ఎలా మార్చుకుంది? చెప్పు తులసి. ప్లీజ్, ఆ విషయం తప్ప ఇంకేదైనా అడగండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ పార్టీకి నువ్వు బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో కథ నడిపించావా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలిసే. దొరికిపోకుండా బయటపడ్డానికి ఎంతకైనా దిగజారుతారు. ఇంక చాలా ఆపుతారా? మీరు ఎన్ని మాటలన్నా తను సైలెంట్ గా ఎందుకుంటుందో తెలుసా? తనే గనక నోరు విప్పితే మీ పరువు బజార్న పడుతుంది. ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా? కాకుంటే ఏంట్రా బసవా? వీళ్ళు ఏం కుట్ర చేశారో బయటపడితే మన పరువెందుకు పోతుంది? ఎందుకంటే కుట్ర జరిగింది నిజమే కాని అది చేసింది మేము కాదు. జాను, ఊరుకో జాను. లేదక్కా, ఇంత జరిగాక కూడా నువ్వు మౌనంగా ఉండగలవేమో గాని నేను మాట్లాడకుండా ఉండలేను. అక్క చెల్లెళ్ళు సీన్ని బాగానే రక్తి కట్టిస్తున్నారు. మీరంతా అనుమానించినట్టు మా అక్కే మాయో మంత్రమో చేయలేదు. వదనకి మత్తు మందు పెట్టలేదు. బ్లాక్మెయిల్లు, బెదిరింపులు అసలేమీ చేయలేదు. కేవలం ఒక్క నిజం దాచి ఈ పెద్ద అయిన పరువుని, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడింది.
జాను ఏంటి నువ్వు అనేది? మీరే చూడండి, మాకు దొరికిన ఎవిడెన్స్. జాను వద్దు జాను, నా మాట విను. నువ్వు ఆగక్క. బావగారు, ఈ ఎవిడెన్స్ ప్రకారం ఆ పాయిజన్ కొని తెచ్చింది ఎవరో కాదు, మీ నాన్న బసవరాజు గారు. ఈ వీడియో చూడండి. ఇదొకటి కావాలి. వన్ సెకండ్ సార్. పక్కా ఇన్ఫర్మేషనే కదా? 100% సార్. సార్ నానా, నానా ఏమండి? నానా, నానా, ఏమైంది? ఏమండి? నానా, ఏమైందిరా? ఏమండి? నానా ఏమైంది నానా? ఇప్పుడు ఇదంతా చేసింది నేనే అని బయటపడిపోతుందా? నాలుగు గోడల మధ్య చూసిన మీకే ఇలా ఉంటే, ఇది కోర్టులో గనక ఇచ్చేస్తుంటే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. పేపర్స్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యి రాజకీయంగా మీ జీవితం సమాధయ్యేది. మీ పరువు మర్యాదలు కాపాడ్డానికే మా అక్క ఇది బయట పెట్టలేదు. అదే నేనయ్యుంటేనా మీరు చేసిన దానికి మిమ్మల్ని కోర్టుకి ఈడ్చేదాన్ని. మా అక్క సంస్కారాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించండి. ఇంక ఎప్పుడైనా తనని మాటలనే ముందు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అక్క, ఇవి నీ దగ్గర పెట్టుకో. బావగారు, వస్తాను. ఏంటమ్మా కీర్తి ఇదంతా? జాను చెప్పింది నిజం బామ్మ. ఆ ఎవిడెన్స్ తులసి నాకు కోర్టు దగ్గర చూపించగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.